నమస్కారం. ఈరోజు మనం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే మనందరికీ తెలిసిన కేజీబీవీల గురించి మాట్లాడుకుందాం. ఇదొక అద్భుతమైన విజయగాథ. కానీ ఆ విజయం వెనుక ఓ పెద్ద పోలాటమే దాగుంది. ఒకే కథలో ఉన్న రెండు భిన్నమైన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ కేజీబీవీల విజయగాథ ఏంటో చూద్దాం. అసలు వీటినే ఎందుకంత గొప్ప ఆశాకిరణాలుగా చూస్తారు? ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపడంలో ఇవి ఎంత విజయవంతమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే కేజీబీవీ విద్యార్థుల అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఇంటర్మీడియట్ పరీక్షల్లో వాళ్లు సాధించే పాస్ పర్సెంటేజ్ నిలకడగా స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. చూసారుగా, ఈ అకాడమిక్ సక్సెస్ అంటే కేవలం మార్కులు, గ్రేడ్లు మాత్రమే కాదు. దీని ప్రభావం వాళ్ల జీవితాలనే మార్చేస్తోంది. లేకపోతే చదువు మధ్యలోనే ఆపేయాల్సిన ఎంతోమంది అమ్మాయిలు 10th, ఇంటర్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత నర్సింగ్, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువుల వైపు అడుగులేస్తున్నారు. ఉద్యోగాలు సంపాదించి వాళ్ల కుటుంబ ఆర్థిక పరిస్థితినే మెరుగుపరుస్తున్నారు. తద్వారా సమాజంలో మహిళల స్థాయి కూడా పెరుగుతోంది. ఇదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కదా. ఇక దీని ప్రభావం ఏ రేంజ్లో ఉందంటే, ఈ స్కూల్స్ నుంచి వచ్చిన కొందరు విద్యార్థినులు ఏకంగా నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అంటే స్థానిక క్లాస్ రూమ్ల నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు ఈ స్కూల్స్ వాళ్లను తీసుకెళ్తున్నాయన్నమాట. ఇది ఆ సంస్థలకు ఎంత గొప్ప పేరు తెచ్చిపెడుతుందో ఆలోచించండి. అయితే ఈ అద్భుతమైన విజయాల వెనక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఈ సక్సెస్కి ఇంజిన్లా పనిచేస్తున్నది ఎవరు? ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ విజయాలన్నీ సాధ్యమవుతున్నాయంటే దానికి ఏకైక కారణం అక్కడ అంకితభావంతో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఈ సక్సెస్ మొత్తం ఆ స్కూల్స్ని అన్ని తామై నడిపిస్తున్న ఆ సిబ్బంది భుజాల మీదే నడుస్తోంది. కానీ ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్ ఉంది. ఈ స్ఫూర్తినిచ్చే విజయాల వెనుక ఆ ఉద్యోగుల జీవితాల్లో ఓ చీకటి కోణం ఉంది. వాళ్ల వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా, ఆందోళనకరంగా ఉంది. ఈ తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు రెగ్యులర్ గవర్నమెంట్ టీచర్స్, మరోవైపు కేజీబీవీ స్టాఫ్. గవర్నమెంట్ టీచర్స్కి ఉద్యోగ భద్రత ఉంటుంది, వీళ్లకు కాంట్రాక్ట్. వాళ్లకు స్కూల్ టైమింగ్స్ వరకే పని, వీళ్లకు 24/7 బాధ్యత. జీతాల విషయంలోనూ చాలా తేడా. ఎక్కువ బాధ్యతలు మూస్తున్నా వీళ్లకు అందే ప్రతిఫలం మాత్రం చాలా తక్కువ. ఒక్కసారి ఆలోచించండి, చాలామంది సిబ్బంది దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల సర్వీస్ చేసినా వాళ్లకి ఇప్పటికీ జాబ్ సెక్యూరిటీ లేదు. ప్రతి ఏటా కాంట్రాక్ట్ రెన్యువల్ అవుతుందో లేదో అన్న టెన్షన్తోనే వాళ్లు బతుకుతున్నారు. వాళ్ల పని కేవలం పాఠాలు చెప్పడంతోనే అయిపోదు. ఎందుకంటే చాలా స్కూల్స్లో సరైన సపోర్ట్ స్టాఫ్ ఉండరు. సో హాస్టల్ మేనేజ్మెంట్ దగ్గర్నుంచి పిల్లల భద్రత, ఆరోగ్యం, రాత్రిపూట పర్యవేక్షణ అన్నీ వీళ్లే చూసుకోవాలి. కొన్నిసార్లు వంటవాళ్లు, వాచ్మెన్ లేకపోతే ఆ పనులు కూడా వీళ్లే చేయాల్సిన పరిస్థితి. అంటే బోధనను మించి ఎన్నో అదనపు బాధ్యతలు మోస్తున్నారన్నమాట. ఇంత కష్టపడుతున్నా వీళ్లకు హెల్త్ కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి కనీస సామాజిక భద్రత కూడా లేదు. అంటే అనుకోకుండా వాళ్లకుగాని, వాళ్ల కుటుంబ సభ్యులకుగాని ఆరోగ్యం పాడైతే వాళ్ల పరిస్థితేంటి? ఈ అభద్రతాభావం వాళ్లను మానసికంగా ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఈ పరిస్థితుల నేపథ్యంలో సిబ్బంది కొన్ని స్పష్టమైన డిమాండ్లతో ముందుకొచ్చారు. న్యాయం కోసం వాడు తమ గళం విప్పుతున్నారు. వాళ్ల పోరాటానికి కేంద్ర బిందువు ఒక్కటే: సమాన పనికి సమాన వేతనం. ఇది చాలా ప్రాథమికమైన సూత్రం. కాని ఆ హక్కు తమకు దక్కడం లేదన్నది వాళ్ల ఆవేదన. వాళ్లడుగుతున్నవి చాలా సింపుల్ అండ్ లాజికల్. 1. వాళ్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి, అంటే రెగ్యులరైజ్ చెయ్యాలి. 2. జీతాలను న్యాయంగా సవరించాలి. 3. ఇతర ప్రభుత్వ గురుకుల పాఠశాలల సిబ్బందికి ఉన్నట్టే తమకు కూడా సమానమైన హక్కులు, ప్రయోజనాలు కల్పించాలి. వాళ్లు ఏదో గాలిలో డిమాండ్లు చేయడం లేదు. సమాన వేతనం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని కోరుతున్నారు. అంటే ఇది కేవలం ఒక విన్నపం కాదు, చట్టబద్ధమైన హక్కు కోసం చేస్తున్న పోరాటం. సో ఇప్పుడు మనకు కేజీబీవీ వ్యవస్థలోని రెండు పూర్తి భిన్నమైన వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వెలుగు, మరోవైపు నీడ. కేజీబీవీల విజయం అద్భుతమైనది, దాన్ని ఎవరూ కాదనలేరు. కాని ఆ విజయం అనే సౌధం అక్కడి సిబ్బంది త్యాగాల పునాదులపై నిర్మించబడింది.
విద్యార్థులకు అద్భుత ఫలితాలు వస్తున్నాయి, కానీ ఆ ఫలితాల కోసం సిబ్బంది భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర ఆపేలా చేస్తోంది. సిబ్బంది సంక్షేమాన్ని, వాళ్ల హక్కులను విస్మరించి వాళ్ల త్యాగాల మీద నిర్మించిన విజయం నిజంగా ఎంతకాలం నిలదొప్పుకుంటుంది? ఇది ఈ ముఖ్యమైన పాఠశాలల భవిష్యత్తు గురించే మనం సంధించుకోవాల్సిన ప్రశ్న.